ఉత్తరాఖండ్ అల్లకల్లోలంగా మారిపోయింది. క్లౌడ్ బస్ తో అక్కడి కీర్ గంగా నది ఉప్పొంగింది. దీంట్లో ఆ కీర్ గంగా నది ధరాలి అనేటువంటి ఓ విలేజ్ పై నుంచి ఉప్పొంగిపోయింది. అక్కడ ల్యాండ్ స్లైడ్స్, కొండ చెర్లు విరిగిపడంతో పూర్తిగా ఆ గ్రామం అంతా తుడుచుకు పెట్టుకుపోయింది. దానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ని మన స్క్రీన్ పై చూస్తున్నాం. అల్లకల్లోలంగా మారిపోయిన ఉత్తరాఖండ్ క్లౌడ్ బస్ తో కీర్ గంగా నది ఉప్పొంగింది. బురదలో ధరాలి గ్రామం పూర్తిగా మునిగిపోయింది. బురద కింద వందలాది ఇల్లు, హోటల్స్, కాలేజీలు ఉన్నాయి. సో కార్లు అక్కడ పెద్ద ఎత్తున కొట్టుకుపోయాయి. కొండ చెరువు విరిగిపడంతో చాలా మంది కూడా అక్కడ ఆ కొండ చెరువుల మధ్యలో మట్టిలో కూరుకుపోయి మరణించినట్టుగా తెలుస్తోంది. అత్యవసర పరిస్థితి ప్రకటించింది, ఎమర్జెన్సీని ప్రకటించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. 2 గంటల్లో 2 సార్లు మేఘం విరిగిపడటైంది, క్లౌడ్ బస్ట్ అయింది. కన్ను మూసి తెరిచే లోపే పెను విధ్వంసం అక్కడ చోటు చేసుకుంది. మొత్తం మీద ఉత్తరాఖండ్ లో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ మొత్తం కూడా అల్లకల్లోలంగా మారిపోయింది. 35 సెంటీమీటర్ల వర్షపాతం, ఎగువన కురిసినటువంటి 35 సెంటీమీటర్ల వర్షపాతం కారణంగా ఆ కొండ చెరువులో నుంచి కీర్ గంగా నది ఉప్పొంగి ఈ కొండ చెరువులు మొత్తం ఇక్కడ విజువల్ చూడండి. ఇక్కడ చాలా సుదూరంగా ఎత్తైనటువంటి ఆ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వర్షం పడడంతో ఆ మొత్తం కూడా కింది కొట్టుకొచ్చాయి. సో కింది కొట్టుకోవడంతో ఆ విజువల్స్ మీరు గమనించండి. ఇదంతా కూడా కింద మొత్తం ఇల్లు ఉన్నాయి. ఆ ఇల్లు తర్వాత కాలేజెస్, హోటల్స్, హాస్పిటల్స్ మొత్తం కూడా అది ఇదంతా ఒక చిన్న ఏరియా, చిన్న నదీ ప్రభావం, చిన్న సెలయేరు లాంటిది, చిన్న వాగు లాంటిది. కానీ అంతలోనే ఇంతలా ఉధృతంగా ఏ రకం కొట్టుకొచ్చి చూడండి. ఒక రకంగా చూడాలంటే అది రెగ్యులర్ టైంలో అయితే ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్. కానీ ఇటువంటి విధ్వంసాన్ని చూసినప్పుడు చూడండి, ఈ వరద బీభత్సం ఎలా కొనసాగుతుందో చూడండి. ప్రస్తుతం ఇది అక్కడ వరద బీభత్సం కొనసాగుతున్న సిచ్యువేషన్. కానీ నిన్న మనం చూసిన విజువల్స్ చూస్తే పిక్చర్ మళ్ళీ ప్లే చేయండి నిన్న విజువల్స్ ని. సో ఒక్కసారిగా ఎంతలా ఉప్పొంగింది అక్కడ ఎటువంటి ఇక్కడ చూడండి విజువల్స్ లో ఆ వరద ప్రవాహం చూడండి. పైనుంచి కొంత తేలికపాటుగా నీళ్లు వచ్చాయి. కానీ వెంటనే ఆ వరద ఉధృతి పెరిగిపోయి నివాసాలు మొత్తం కుప్పగూలిపోతున్నాయి. ఆ నీళ్లు తాగ్గానే నివాసాలు నేల కొరిగిపోతున్నాయి, కుప్పగూలిపోతున్నాయి. ఇక్కడ ఒక విజువల్స్ కూడా ఉన్నాయి. పీసార్ ఇఫ్ పాసిబుల్ కొంతమంది జనాలు అటు ఇటుగా పరుగులు పెట్టిన విజువల్స్ కూడా ఉన్నాయి. అవి కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో జనాలంతా కూడా ఒక్కసారిగా వరద ఉప్పొంగుతూ ప్రవహిస్తూ ఉంటే అక్కడ కొన్ని విజువల్స్ లో ఇక్కడ కనిపించినటువంటి ఈ రోడ్ల పైన అక్కడక్కడ కొన్ని స్పాట్స్ లో జనాలు పరుగులు పెడుతూ ఉన్నారు. సో ఒక్కసారిగా ఈ వరద ఎవరు ఊహించలేరు. ఇంత ఘోరంగా ఒక్కసారిగా వరద ఉప్పొంగుతుంది అని చెప్పి ఎవరు ఊహించలేకపోయారు. కీర్ గంగా నది ఒక్కసారిగా ఉప్పొంగి ఇంతటి ఒక ప్రళయాన్ని మీరు విజువల్స్ లో గమనించండి. ఇంకా అదంతా ఒక బ్రిడ్జ్, అదంతా రోడ్ అది. అటువైపు నుంచి చూడండి, ఒకవైపు బొలెరో వస్తోంది, అటువైపు నుంచి ఒకటి డోజర్ వస్తోంది మట్టిని తొలగించేందుకు. సో ఈ విజువల్స్ మీరు గమనిస్తే ఎగ్జాక్ట్ గా నిన్న ఇదే సమయానికి ఉత్తరాఖండ్ లో భారీ వర్షపాతం నమోదైంది. ఎంతలా అంటే 35 సెంటీమీటర్లు, అంటే చిన్న విషయం ఏం కాదు. హైదరాబాద్ లో జస్ట్ నిన్న మనం కురిసిన వర్షాన్ని చూసాం. హైదరాబాద్ లో కురిసిన వర్షం ఎంత అంటే కేవలం 5, 6, 7 మాక్సిమం. నిన్న హైదరాబాద్ లో కురిసిన వర్షపాతం ఎంత అంటే 9. సో 9 సెంటీమీటర్ల వర్షపాతానికే హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయిపోయింది, వణికిపోయింది. అట్లాంటిది 35 సెంటీమీటర్ల వర్షపాతం అంటే అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూడండి అక్కడ ఎట్లా ఉందనేది. సో విరిగిపడిన కొండ చెరువులకు సంబంధించి విరిగిపడ్డాయి. అక్కడ చూడండి లైవ్ లో అక్కడ కొండ చెరువు విరిగిపడ్డాయి. ఎస్, ఆ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారిగా ఆ రోడ్ పైన అందరూ ప్రయాణిస్తున్నారు. అంతలోనే అటువైపు నుంచి మళ్ళీ ఆ విజువల్స్ ప్లే చేస్తాను. సో అప్పటివరకు సాఫీగానే ఉంది, సాఫీగా రిక్షా ఉంది. అటువైపు నుంచి ఒక వెహికల్ వెళ్తోంది, కొంతమంది నడుస్తూ వెళ్తున్నారు. ఒక వెహికల్ వచ్చింది, కొండ చెరువు విరిగిపడే స్పాట్ లో లైవ్ విజువల్స్ అవి. సో ఈ లైవ్ విజువల్స్ మీరు గమనిస్తే ఇది అక్కడ సిచ్యువేషన్. సో అందుకే చాలా మందికి మేము చెప్పేది ఏంటంటే కేవలం వార్తలు చెప్పడమే కాదు, ఆర్టీవీ అలర్ట్స్ కూడా ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు వర్షాకాలం మంచి సిచ్యువేషన్, రెయిన్ ఫాల్స్, వాటర్ ఫాల్స్ చూడడానికి అని చెప్పి చాలా మంది టూర్స్ కి ప్లాన్ చేస్తూ ఉంటారు. దయచేసి మీ ప్లాన్స్ ని విరమించుకోండి. ఈ వర్షాకాల సమయంలో ఈ రకంగా కొండ చెరువులు ఎప్పుడైనా ఏ రకంగానే విరిగిపడవచ్చు. కొన్ని సందర్భాల్లో కర్ణాటక అటువైపు నుంచి కొన్ని బస్సెస్ వెళ్ళడం, ఆ జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల లోయలో పడిపోవడాలు, కొండ చెరువు విరిగిపోయి ఆ రోడ్డు ధ్వంసం అయిపోయి ఏకంగా బస్సు దాంట్లో కూరుకుపోవడాల సందర్భాలు చాలా చూసాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కళ్ళెదుటే ఇంకోవైపుగా ఇది ఒక బ్రిడ్జ్ అక్కడ కనబడుతుంది. రైలింగ్స్ కనబడుతున్నాయి కదా, ఈ రైలింగ్స్ అన్ని కనబడుతున్నాయి కదా, ఎంత ఒక బ్రిడ్జ్ అది. సో కింద నుంచి వాటర్ పోవాల్సి ఉంటుంది. కానీ నిన్న జరిగినటువంటి వర్షపాతానికి ఒక్కసారిగా నీళ్లు ఉప్పొంగిపోయి ఆ రోడ్డు పై నుంచి అలా వచ్చేసాయి. కార కూడా ఇరుక్కుపోయింది.
మధ్యలోకి వెళ్ళిపోయింది. ఆ నీళ్ళు వస్తున్నాయి కానీ ఆగిపోయినట్టుంది బహుశా. కానీ అంతలోనే కార్ అక్కడే కూరుకుపోయింది. చూడండి, పూర్తిగా టైర్లన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి. ఒక వ్యక్తి పక్క నుంచి నిల్చుంటే ఆ కార్ కంటే హైట్గా ఉన్నాయంటే కార్ ఎంత లోపల కూరుకుపోయింది చూడండి. సో అటువైపు నుంచి బుల్డోజర్ తోని ఆ మట్టిని తొలగించేటువంటి చర్యలు కూడా కొనసాగుతున్నాయి. కానీ అది పాసిబుల్ కాదు. అటువైపు పైనుంచి ఉంటే కొండ మొత్తం కూడా ఆ వరద, ఆ కొండ చెరువులు మట్టి మొత్తం కూడా అలా రావడంతో ఆ రోడ్ అంతా సుమారుగా 5 నుంచి 6 మీటర్ల ఎత్తు వరకు కూడా మొత్తం బురదతో నిండిపోయింది. ఇంకో విజువల్ చూపిస్తాను. మళ్ళీ ఈ విజువల్ మీకు ఎందుకు చూపించాల్సి వస్తుందంటే ఖీర్ గంగా నది ఎలా ఉప్పొంగిందనే దానికి ఇదొక నిదర్శనం. సో ఆ ఉప్పొంగినటువంటి ఆ సమయంలో కొండచెరని విరిగిపడి అలా కొట్టుకు వస్తుంటే ఇళ్ళని ఒకసారి ఆ విజువల్స్ చూడండి ఒకసారి మీరు. ఇక్కడ చూడండి, అలా నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ నివాసాలు మనకు కనబడుతున్నాయి కదా. ఒక్కసారిగా నీళ్లు అక్కడికి వచ్చి ఆ ఫోర్స్తో ఇలా పుష్ చేయగానే అదంతా కూడా నేల కొరిగిపోతున్నాయి. సో దాని కింద కొన్ని వందలాది మంది చిక్కుకున్నారు. ఆ డెబ్రీస్ కింద, ఆ శిథిలాల కింద కొన్ని వందలాది మృతదేహాలు, కొన్ని వందలాది మంది కూరుకుపోయినట్టుగా తెలుస్తోంది. మనం గతంలో చూసాం. ఆర్టీవీ మీకు చాలా విషయాలు అక్కడికి వెళ్ళి వెల్లడించే ప్రయత్నం చేసింది. వాయనాడ్. సో కేరళలోని వాయనాడ్లో కూడా దాదాపుగా జరిగింది ఇదే సంఘటన. అక్కడ కూడా ఒక చిన్న సెలయేరు లాంటిదే, ఒక చిన్న సెలయేరు 3 గ్రామాల మధ్య నుంచి వెళ్ళేటువంటి ఆ సెలయేరు కాస్త ఒక్కసారిగా ఉధృతంగా మారిపోయి ఎగువన కురిసినటువంటి భారీ వర్షానికి ఆ కొండల పైనుంచి ఒక్కసారిగా నిజంగా ఒక విఎఫ్ఎక్స్ చేస్తే ఏ రకంగా అయితే మనం ఆ విఎఫ్ఎక్స్ని మలుచుకుంటూ బాహుబలి సినిమాలు కానీ ఇలాంటి ఒక విఎఫ్ఎక్స్ చేయాలనుకుంటే ఆ కొండలపై నుంచి ఏ రకంగా వర్షం వస్తుందో చూపించగలుగుతారు చూసారా. అటువంటి ఒక సినారియో నిన్న కనిపించింది. అంతకుముందు వాయినాడ్ ఒక రేసింగ్ సిచ్యువేషన్. సో ఒక్కసారిగా ఆ కొండపై నుంచి మొత్తం కూడా ఆ కొండంతా కూడా నీళ్ళు మొత్తం ఒకటేసారిగా ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ మొత్తం కూడా ఒక్కసారి కుప్పగూలిపోయి ఆ కొండంతా ఓవర్ హెడ్ ట్యాంక్ కొండ మీద నీళ్ళు పోస్తున్న చందంగా ఆ గుట్టల మీద నీళ్ళు పోస్తున్న చందంగా ఒకసారిగా వాటర్ రావడంతో అదంతా కూరుకుపోయింది. సో ఉత్తరాఖండ్ ప్రస్తుతం ఏరియల్ వ్యూ మీకు ఆర్టీవీ స్క్రీన్ పై విజువల్స్ చూపిస్తున్నాను. సో ఆ ఏరియల్ వ్యూ గమనించండి మీరు మొత్తం కూడా. సో ఎక్కడ చూసినా కూడా మంచు కమ్ముకొని ఉంది. మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా మంచు కమ్ముకొని ఉంది. ఇది ఇందాక నేను చూపించినటువంటి సెలయేర్కి సంబంధించి ఇది అది. సో ఆ చిన్నగా ఉన్నటువంటి ఆ సెలయేర్, ఇది చిన్న రూట్ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది అంతా కూడా చిన్న రూట్. ఇది చిన్న సెలయేర్ లాంటిది, చిన్న ఒక నదీ ప్రవాహం లాంటిది. ఒక్కసారిగా ఉప్పొంగి ప్రకృతి ప్రకోపానికి ఆ ధరాలి విలేజ్ మొత్తం కూడా బురదమయం అయిపోయింది, పూర్తిగా కొట్టుకుపోయింది. మళ్ళీ మీకు ఆ విజువల్ చూపిస్తాను, ప్లీజ్ సార్ మళ్ళీ ప్లే చేయండి. సో ఈ చిన్న సెలయేర్ లాంటి ఈ విజువల్లో మీరు చూస్తున్నారు కదా. సో ఇది ఒక్కసారిగా ఏమైపోయింది, పెద్దగా ఒక ఖీర్ గంగా నది అక్కడి నుంచి ఉప్పొంగిపోయి ఈ పక్కన పక్కన విజువల్ చూడండి. సో ఇది ఆ విజువల్, మీకు ఫస్ట్ కనిపిస్తున్న విజువల్ ఇది. ఆ తర్వాత నెక్స్ట్ విజువల్ వచ్చేసి ఇది. మీరు గమనించండి ఒకసారి, అటువైపుగా విజువల్ మీరు గమనించండి. అటువైపుగా కనిపిస్తున్న ఆ విజువల్లో ఒక్కసారిగా నదీ ప్రవాహం మొత్తం ఉప్పొంగిపోయేలా ప్రవహిస్తూ ఈ పక్కన ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా, సో ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా తుడిచిపెట్టుకొని వచ్చేసింది. మొత్తం కంప్లీట్గా డ్రై, మొత్తం కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోయింది. అటువైపు చూడండి. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ విజువల్స్ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. ఇది ఆఫ్టర్ విజువల్ మీరు చూస్తోంది, ఇది ఆఫ్టర్వర్డ్స్ విజువల్, జరిగిన తర్వాత ఏరియల్ వ్యూ ఇది. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న విజువల్ ఇది, ఏం జరిగింది అనడానికి. సో అలా ఉప్పొంగి కంప్లీట్ వాష్డ్ అవుట్ మొత్తం కూడా చూడండి. ఇక్కడ నుంచి మీరు గమనించండి, ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, అక్కడ కొండలు ఉన్నాయి. ఆ కొండల నుంచి ఆ మట్టి మొత్తాన్ని కూడా కోసుకుంటూ, దాన్ని ఏమంటారంటే ఒక కోతకు గురైపోయి ఆ మట్టి కూడా ఆ నీళ్ళలో కలిసి వస్తుంది, కొండ చర్యలు. ఒకసారి డైరెక్ట్గా స్క్రీన్ పై పేచేయండి పీసీఆర్. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ విజువల్స్ని డైరెక్ట్గా స్క్రీన్ పై చూపిస్తాను. సో ఖీర్ గంగా నది ఎలా ఉప్పొంగుతూ వచ్చింది, ధరాలి విలేజ్ని ఏ రకంగా పూర్తిగా తుడిచిపెట్టేసింది అనే విజువల్స్ని మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తోంది. సో ఖీర్ గంగా ఒకసారి ఆ విజువల్స్లో ఆ సౌండ్ కూడా ప్లే చేయండి. ఒక్కసారి ఆ శబ్దం వస్తుంటే ఈ వీడియో రికార్డ్ చేసే వాళ్ళు ఎంతలా భయభ్రాంతకు గురవుతున్నారు, కేకలు వేస్తున్నారు అనేది మీకు ఆడియోలో వినిపిస్తా. చూడండి, అక్కడ కేకలు వేస్తూ అందరిని అలర్ట్ చేసే ప్రయత్నం. బికాస్ అందరు ఇళ్లలో ఉన్నారు, అటువైపు నుంచి ఒక నది వస్తున్నా ఎవరు గమనించగలుగుతారు? అక్కడ వస్తున్నటువంటి ఒక నది ఉప్పొంగుతోంది, ఇలా ప్రవహిస్తుందని ఎవరు గమనించగలుగుతారు? సో ఈ కేకలు, విజిల్స్ వీటన్నిటితో శబ్దాలు చేసి కొందరు అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ కళ్ళు మూసి తెరిచేలోగా మొత్తం తుడిచిపెట్టుకపోయింది, ఏం దొరకలేదు అక్కడ. పూర్తిగా అంతా కూడా ఆ నేల కొరిగిపోయింది, అంతా కూడా పూర్తిగా బురదలో కూరుకుపోయింది, మట్టి కొట్టుకుపోయింది. సో వాయనాడ్ సిచ్యువేషన్ ని తలపిస్తోంది దాదాపుగా. సో వాయనాడ్ లేకంగా 3-4 గ్రామాలు కూడా పూర్తిగా అందులో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఒకప్పుడు వాయనాడ్ అంటే మంచి బ్యూటిఫుల్ స్పాట్, అది అద్భుతమైనటువంటి ఒక కళ్ళకు ఆహ్లాదాన్ని అందించేటువంటి దృశ్యాలు, ఎటు చూసిన పచ్చని పైరులు, పచ్చని ఒక అటవీ ప్రాంతం,
ఆ తర్వాత పెద్ద ఎత్తున ఒకవైపుగా నది చిన్న చిన్న వాటర్ ఫాల్స్, ఆ తర్వాత మరోవైపుగా అటవీ ప్రాంతం. ఈ రకంగా ఉండేటువంటి ఆ ప్రాంతం మొత్తం కూడా ఒకసారిగా వాయనాడ్లో ఉన్నటువంటి ఒక చిన్న నది, ఆ చిన్న నది ఉప్పొంగిపోయి అక్కడ ప్రజలు మొత్తం కూడా భయభ్రాంతకు గురి చేసింది. అక్కడి జనజీవనాన్ని మొత్తం కుదిపేసింది. దాదాపుగా ఇక్కడ మీరు విజువల్ చూడండి. ఒకవైపుగా వరద బీభత్సలు, వరదలో కూరుకుపోయిన ఒక వ్యక్తి ఎలా బయటపడుతున్నాడు చూడండి. ఇక్కడ వరదలో పూర్తిగా కూరుకుపోయిన ఒక వ్యక్తి ఈ సర్కిల్ మీరు చూడండి. ఇక్కడ పూర్తిగా ఎలా బయటపడిపోతుంది, కంప్లీట్ గా ఆయన హాఫ్ ఆఫ్ ది బాడీ మొత్తం కూడా లోపల మునిగిపోయింది. సో ఆయన మెల్లమెల్లిగా అడుగులు వేస్తూ బయటకు వస్తున్నాడు. కొద్దో గొప్ప ఇంకా అక్కడ చూడండి అక్కడ ఎలా పరుగులు పెడుతున్నాడు అనేది. సో కంప్లీట్ గా వాష్డ్ అవుట్, కంప్లీట్ గా ఆ ఏరియా మొత్తం కూడా ఆయన వచ్చే విధానం చూడండి. కంప్లీట్ గా బురదలో మునిగిపోయి కూరుక్కొని ఎలా బయటకు వస్తున్నాడు అనేది ఆ విజువల్స్ మీరు గమనిస్తుంటే పాకుతూ ఉన్నాడు నేలపై. ఆ బురదలోనే ఎలాగైనా బయటపడాలి, ఎలాగైనా తన ప్రాణాలు దక్కించుకోవాలి, ఎలాగైనా బయటకు రావాలన్నటువంటి ఒక ధైర్యం చేసి తెగించి ఆయన బయటకు వస్తున్నాడు. ఆయన ధైర్యాన్ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. బికాస్ ఆయన సగం బాడీ అందులో కూరుకుపోయినా కూడా ఒక మనిషి నీళ్ళలో ఈత కొట్టుకుంటూ వచ్చినట్టుగా బురదలో నుంచి ఈత కొట్టుకుంటూ ఎలాగోలాగా బయటపడాలని చెప్పి ధైర్యం చేసి బయటకు వచ్చాడు. ఆ విజువల్స్ మీరు గమనించండి. ఆ వరద బీభత్సం అంతలా అందరినీ కూడా భయభ్రాంతకు గురి చేస్తుంది. ఒకసారి ఆడియో విందాం. అక్కడి నుంచి కూడా చాలా మంది ఇది రికార్డ్ చేస్తూ ఆయనకి సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్లీజ్ సార్ ఒకసారి ఆడియో ప్లే చేయండి. अरे यार अरे भाग भाग व्यवस्था करो यार। भाग भाग भाग। अरे इसको भी खींच ले यार, फंस गया। अरे इसको भी खींच ले। अरे ताई भी खाई ताई लकड़ी को माटा मार। अरे यार स्पीड बढ़ गया। गाड़ी पे है यार, मैं रख लाऊं। कहाँ पे पीछे खड़ी है यार, बहुत दूर है तो यार ला दो यार। రైట్, వాళ్ళు చెప్తుందంటే ఆవో ఆవో బాగ్ ఉఠావ్ ఉఠావ్ అని చెప్తున్నారు. నిల్చో పరిగెత్తు ప్రాణాలు కాపాడుకో వచ్చాయి అని చెప్పి దూరం నుంచి వారంతా సైన్ చేస్తున్నారు. కానీ ఇలాగోలాగా బయటపడాలనే తెగింపు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. బికాస్ ఆయన సగం బాడీ మొత్తం కూడా నడుముల్లోతుల వరకు బురద మునిగిపోయింది. కంప్లీట్ గా ఆయన నిల్చున్నాడంటే అక్కడ నుంచి దిగిపోతున్నాడు మట్టిలోకి. ఎందుకంటే 5-6 మీటర్ల ఎత్తున అక్కడ బురద కూరుకుపోయింది ఆయన ఉన్నటువంటి ప్రాంతాల్లో. కానీ కొన్ని నివాసాల దగ్గర మీకు ఆ విజువల్స్ చూపిస్తాను. పూర్తిగా అక్కడ నివాసాలు ఎలా కూరుకుపోయాయనేది ఆ విజువల్స్ మీరు గమనించండి. మొదటి బాక్స్ లో మీరు చూస్తోంది వరద బీభత్సం. సో మొదటిగా మీరు చూస్తోంది ఎలా వచ్చింది ఉత్తరకాశీలోని దరాలి విలేజ్ దగ్గర ఎటువంటి సినారీ నెలకొంది. ఈ వరద ఏలకంగా ఉప్పొంగింది. ఆ నివాసాలు ఎలా చూడండి. ఇక్కడ ఒకసారిగా నీళ్లు రావడంతో నివాసాలు మొత్తం కూడా నేల కొరిగిపోతున్నాయి. ఇట్టే పేక మెడల్లా కుప్పగూలిపోతున్నాయి. పక్కన విజువల్ మీరు గమనిస్తూ ఉంటే ఇది ఆఫ్టర్వర్డ్స్ విజువల్. సో ఇప్పుడు ఆ నదీ ప్రవాహం ఉప్పొంగి ఆ కొండ చెర్లు విరిగి పడిపోయి ఆ మట్టిలో కూరుకుపోయిన తర్వాత ఇది అక్కడ ప్రస్తుతం దరాలి గ్రామానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితి. సో కొంతమంది చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఈ నివాసాలు మొత్తం కూడా మట్టి కొట్టుకుపోయాయి. మీకు కనిపిస్తోంది కొన్ని పైన పై కప్పులు మాత్రమే కనబడుతున్నాయి. పూర్తిగా అక్కడ ఇల్లు లేవా అంటే మీరు బిఫోర్ విజువల్ చూపిస్తే కనీసం అక్కడ ఎంతటి స్థాయిలో హై రైజ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. సో పక్కనే మన ఇప్పుడు విజువల్ గమనిస్తే కనుక అటువంటి బిల్డింగ్స్ ఏం లేవు, కేవలం పై కప్ మాత్రమే కనబడుతుంది. అంటే సుమారుగా ఒక 50 నుంచి 60 మీటర్ల ఎత్తు వరకు పూర్తిగా మట్టి కూరుకుపోయింది. మొత్తం మట్టి కొట్టుకుపోయింది, మట్టితో నిండిపోయింది, బురదతో నిండిపోయింది. సో 50 నుంచి 60 మీటర్ల ఎత్తు అంటే ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ ఫ్లోర్ స్థాయి వరకు మొత్తం కూడా మట్టి కొట్టుకుపోయింది. కొన్ని విలేజెస్ ఏదైతే ఆ గ్రామంలోని కొన్ని ఇళ్ళు ఏవైతే పూర్తిగా ఆ కొండ చెరువుల కింద డౌన్వర్డ్స్ స్ట్రీమ్ లో ఉన్నాయి కాబట్టి దాంట్లో దాదాపుగా ఒక వందలాది ఇళ్ళు కొట్టుకుపోయాయి. దాంట్లో కొన్ని వందల మీటర్ల ఎత్తున ఆ మట్టి కూరుకుపోయింది. మీరు విజువల్స్ లో గమనించిన కార్ కొట్టుకుపోతోంది వరదలో. అక్కడ ఆపి ఉంచిన కార్ పూర్తిగా అందులో కొట్టుకుపోవడం చూస్తున్నాం. సో ఉత్తరాఖండ్ లో ఒక రకంగా భయానకమైనటువంటి విజువల్స్ ఆ దృశ్యాలే మనకు కనబడుతున్నాయి. ఉత్తరకాశీ మొత్తం కూడా ఇప్పుడు ఈ వరదలతో భయభ్రాంతులకు గురవుతోంది. దరాలి విలేజ్ పూర్తిగా మట్టి కొట్టుకుపోయింది, బురదతో నిండిపోయింది. ఏదేమైనా ఇంకా వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆకాశానికి చిల్లు పడిందన్న చందంగా 2 సార్లు మేఘానికి చిల్లు పడింది, క్లౌడ్ బస్ట్ అయింది. ఇప్పుడు మరోసారి కూడా వర్షం పడే అవకాశం, మరో 2 రోజుల పాటుగా ఇదే రకమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కాబట్టి మీరెవరైనా ఉత్తర భారతదేశానికి సంబంధించి
నార్త్ ఇండియా వైపుగా టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్లాన్ చేసుకుని ఉంటే దయచేసి విరమించుకోండి, వాటిని కొన్ని రోజుల పాటుగా పోస్ట్పోన్ చేసుకోండి, లేదంటే ఎప్పుడు ఎటువంటి ప్రమాదం పొంచి ఉంటుందో మనం గమనించలేదు. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. బికాస్ నార్త్ ఇండియా దాదాపుగా ఈ ఘాట్స్ వైపుగా ఎక్కువగా టూరిస్టులు వెళ్తూ ఉంటారు. ఆ ఘాట్స్ దగ్గర కొండ చర్యలు విరిగిపడుతూ ఉన్నాయి, అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి దరాలి విలేజ్ మొత్తం కూడా కొట్టుకుపోయింది. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మట్టి కింద కూరుకున్న వారందరినీ కూడా వెలికి తీసేటువంటి చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ చేరుకుంటున్నారు. చాలా మంది కూడా ఏరియల్ వ్యూ ద్వారా అక్కడ సంబంధిత పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఉత్తరాఖండ్ సీఎం కూడా ఏరియల్ వ్యూ ద్వారా అక్కడి ఆ పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఏరియల్ వ్యూ ద్వారా అక్కడి ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని గుర్తిస్తున్నారు ఆయన. సో దరాలి విలేజ్ ఒక పరిస్థితిని ఆ ఏరియల్ వ్యూ ద్వారా మన విజువల్స్ లో గమనించవచ్చు. పూర్తిగా